మనం కలిసి ఆరాధిస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క బలమైన సన్నిధి మనతో ఉంచినందుకు దేవునికి కృతజ్ఞతలు. పిల్లలు, మళ్ళీ మిమ్మల్ని చూడడం చాలా సంతోషంగా ఉంది. హార్వెస్ట్ కిడ్స్ ఆన్లైన్కు మీకు స్వాగతం. ఇప్పటి మన సిరీస్ ఏంటో గుర్తుందా? పరిశుద్ధాత్మ యొక్క ఫలములు. ఆ 9 గుర్తున్నాయా? అవి ఏంటంటే ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము మరియు ఆశానిగ్రహము. ఆ 9 తెలిసినట్లయితే చాలా మంచిది. పోయిన వారం సంతోషము యొక్క ప్రాముఖ్యతను నేర్చుకున్నాము. తీసుకున్న కంటత వాక్యం గుర్తుందా? నెహెమ్యా 8:10. యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు. మళ్ళీ చెబుదామా? యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు. దేవుని బలాన్ని పొందుకుని ధైర్యంగా ఉండండి. మనం ప్రతిరోజు వార్తాపత్రికలు చదువుతూ ఉంటాము. అందులో మంచి వార్తల కంటే చెడ్డ వార్తలు ఎక్కువగా ఉంటాయి. చెడు వార్తలు మన ఇండియాలోనే కాదు, ప్రపంచమంతటా కూడా. మీకు తెలుసా పిల్లలు, ఈ వైరస్ పరిస్థితి అది ఒక భయంకరమైన తుఫాన్ లాగా మన జీవితంలోకి వచ్చింది. మీరు కూడా మీ జీవితంలో ఇలాంటి తుఫాన్లను ఎదుర్కొంటున్నారా? మీ స్కూల్లో, ఇంట్లో, స్నేహితుల మధ్య తుఫాన్ లాంటి సమస్యలు వచ్చినప్పుడు మీరేం చేస్తారు? ఈరోజు పాఠం 3వదిగా సమాధానము. మీకు సమాధానం గురించి నేర్పించాలి అనుకుంటున్నాను. దేవుడు మనకు సమాధానమును అనుగ్రహించాలి అనుకుంటున్నాడు. యోహాను సువార్త 14:27లో యేసయ్య ఇలా చెబుతున్నారు, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, మీ హృదయము కలవరపడనీయకుడి. ఎంత గట్టిగా చెప్పగలిగితే అంత గట్టిగా నాతో కలిసి మీరు చెప్తారా? యోహాను సువార్త 14:27, నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, మీ హృదయమును కలవరపడనీయకుడి. చాలా బాగా చెప్పారు పిల్లలు. మీకు తెలుసా పిల్లలు, సమాధానం అంటే షలోమ్, అది హీబ్రూ పదం. దాని అర్థం పూర్ణము, సంపూర్ణం అని అర్థం. యేసయ్య మన జీవితాల్లో సంపూర్ణమైన శాంతిని అనుగ్రహించాలని ఆయన వాగ్దానం చేశాడు. ఈ సమయంలో నాకు బైబిల్లో నిజంగా జరిగిన ఒక సంఘటన గుర్తొస్తుంది. అది మార్కు సువార్త 4:35. అక్కడ ఇలా చెప్పబడింది, యేసు తన శిష్యులతో కలిసి పడవ ప్రయాణం చేస్తున్నారు. ఆ నదిని దాటడానికి వారు ఒక తెరచాపను ఉంచారు. యేసు ప్రభు గారు పడవలో నిద్రిస్తూ ఉన్నారు. ఆయన నిద్రిస్తున్న సమయంలో ఒక పెద్ద తుఫాను చెలరేగింది. పడవ మునిగిపోయేలాగుంది. అలలు చాలా భయంకరంగా వస్తున్నాయి. బలమైన గాలులు వీస్తున్నాయి. పడవలోకి నీళ్లు వచ్చేసాయి. అయ్యో, మనం ఏమైపోతామా అని వాళ్ళు చాలా భయపడ్డారు. వాళ్ళకి ఏం చేయాలో తెలియట్లేదు. వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుని యేసయ్య దగ్గరకు వెళ్ళాలనుకుని అందరూ కలిసి వెళ్ళారు. అందరూ కలిసి యేసయ్యని తడుతూ, యేసయ్య మేమందరం చనిపోయేలా ఉన్నాం, మీరు ఈ సమయంలో ఎలా నిద్రపోతున్నారని యేసయ్యని తిడుతున్నారు. అప్పుడు యేసయ్య నెమ్మదిగా లేచి పడవ ముందు భాగానికి వెళ్ళి ఆ సముద్రంలో ఆయన సముద్రమును చూసి అలలను ఆగిపోమని గద్దించాడు. అవి ఆగిపోయాయి. గాలి నిమ్మలపడమని గద్దించాడు. గాలి నిమ్మలపడింది. తర్వాత అన్నీ నెమ్మదిగా ప్రశాంతంగా ఉన్నాయి. వావ్! ఈ స్టోరీ మనకేం తెలియజేస్తుందంటే, యేసయ్య తుఫాన్ను గద్దించి శాంతపరచగలరు. యేసయ్య మనకు శాంతిని అనుగ్రహించగలిగే ఒకే ఒక వ్యక్తి. ఈరోజు నువ్వు ఏ సమస్యల గురించి ఆలోచిస్తున్నావు? ఏ సమస్యల గురించి దిగులు పడుతున్నావు? మీకు తెలుసా, దేనికి దిగులు పడకండి, దేనికి నిరుత్సాహపడకండి, ఏం జరుగుతుందో అని భయపడకండి. ఎందుకంటే ఆయన మనకు వాగ్దానం చేశారు. ఆయనే మనకు శాంతిని అనుగ్రహించే దేవుడు. ఆయన చెప్పిన మాట గుర్తుపెట్టుకోండి, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, మీ హృదయములను కలవరపడనీయకుడి. మనం ముందుగా చెప్పుకున్న స్టోరీ, యేసయ్య తుఫానుని గద్దించారు. ఆయన చెప్పారు, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను అని. మరి ఆయన ఇచ్చే శాంతి మీకు ఎలా వస్తుందో తెలుసా? మొట్టమొదటిగా యేసయ్యని అడగాలి. ఈరోజు నేను మీకు ఒకటి చూపించబోతున్నాను. నీళ్లను కలిగిన ఒక పాత్ర నాతో ఉంది. ఈ నీళ్లు మన జీవితాన్ని సూచిస్తున్నాయి. ఇంకా నా దగ్గర మిరియాలు ఉన్నాయి. ఈ మిరియాలు మన జీవితంలో
ప్రతిరోజు ఎదుర్కొనే సమస్యలను తెలియపరుస్తున్నాయి. ప్రతిరోజు మన జీవితంలో మన ఇంట్లో సమస్యలు, గొడవలు వస్తూనే ఉంటాయి. మనకు స్కూల్లో కూడా చాలా సమస్యలు వస్తూనే ఉంటాయి. ఎగ్జామ్స్, ఇంగ్లీష్, తెలుగు, హిందీ, సైన్స్ అంటూ చాలా సమస్యలు. మనకు ఇంకా వ్యాధులు, ప్రకృతి వైపరీత్యాలు ఎన్నో. ఎప్పుడూ సమస్యలు మనలను వెంటాడుతూనే ఉంటాయి. ఓహ్, ఇక్కడ చూడండి ఏమైందో, ఇప్పుడు ఏమైందో చూడండి. సమస్యలు ఎప్పుడు మన వెంట ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? సమాధానాన్ని ఎలా పొందుకుంటాం? యేసయ్యను పిలుచుట ద్వారా సమాధానాన్ని పొందుకోవచ్చు. శిష్యులు కూడా యేసయ్యను తుఫాను మధ్యలో పిలిచారు. యేసయ్య తుఫానును అణచివేశాడు. మనం యేసయ్యను పిలిచినప్పుడు ఆయన మనకు సమాధానం ఇచ్చేవాడు. మనం పరిస్థితులలో సమాధానాన్ని ఇచ్చి సంతోషాన్ని ఇచ్చేవాడై ఉన్నాడు. చాలామంది మన సమస్యలు ఎదుర్కొంటున్నారు. మనం ఏం చేయాలి? యేసయ్యను పిలవండి. ఎందుకంటే యేసయ్య మన జీవితంలో సమాధానం ఇచ్చేవాడై ఉన్నాడు. ఆయన మాత్రమే మనకు నెమ్మదినిచ్చేవాడు. మీకు వచ్చే తుఫానుల్లో యేసయ్య మాత్రమే తుఫానును, సమస్యలను తీర్చగలడు. ఆమేన్. పిల్లలు, మనం సమాధానాన్ని ఎలా పొందగలము? నెంబర్ 1, యేసయ్యను వేడుకోండి. నెంబర్ 2, నీ సమస్యను యేసయ్య దగ్గర పెట్టండి. మనం ఇప్పుడు 2 పిల్లల గురించి చూడబోతున్నాము. వీరిద్దరికీ యేసయ్య గురించి తెలుసు. అలాగే వీరిద్దరూ ఒకే సమస్యను ఎదుర్కొంటున్నారు. అయితే వారు వారికున్న సమస్యను బట్టి ఎలా ప్రతిబంధిస్తున్నారో ఒక్కసారి చూద్దాం రండి. మొదటి వ్యక్తి జాక్. ఇతడు తన ఎగ్జామ్స్ కొరకు చాలా కష్టపడి చదువుతున్నాడు. చాలా బాధపడిపోతున్నాడు. ఇతడు చదవమంటే ఏమనుకుంటున్నాడో తెలుసా? కేవలం కష్టపడి చదివినందువలన మాత్రమే తన సమస్యలన్నీ తీరిపోతాయని అనుకుంటున్నాడు. అయితే కేవలం చదవడం వలన మాత్రమే మంచి ప్రతిఫలాన్ని పొందగలమా? సరే, ఇప్పుడు మనం రెండో వైపు చూద్దాం. ఈ అమ్మాయి పేరు వైలెట్. ఈ అమ్మాయి కూడా తన పరీక్షల కొరకు చదువుతుంది. తనకు కూడా చదువు బాగా బాధగానే ఉంది. అయితే ఆ అమ్మాయి ముందుగా ఏం చేసింది? యేసయ్యకు ఇలా ప్రార్థన చేసింది. ప్రియమైన యేసయ్య, నాతో మీరుండి నా చదువులలో సహాయం చేయండి. నా సమస్యలన్నీ నీ ముందు పెట్టుచున్నాను. నా హృదయంలోకి రండి అని ప్రార్థించింది. అప్పుడు దేవుడు తన చదువులలో సమాధానాన్ని ఇచ్చాడు. ఇప్పుడు పిల్లలు చెప్పండి, వీరిలో ఎవరు చక్కగా ప్రవర్తించారు? దట్స్ రైట్, వైలెట్ అనే అమ్మాయే కదా. వైలెట్ మంచిగా ప్రార్థించి తన సమస్యను యేసయ్య దగ్గరకు పెట్టగలిగింది. పిల్లలు, ఈ రోజున మనలో ఎటువంటి సమస్యలైనా ఉండవచ్చు. కొందరికి చదువు పెద్ద సమస్యగా ఉండవచ్చు. మరికొందరికి చదివినప్పుడు జ్ఞాపక శక్తి లేకపోవచ్చు. అంతేకాదు, కొందరు కరోనా వలన బాధపడుతూ ఉండవచ్చు. కొందరికి కుటుంబ సమస్యలు ఉండవచ్చు. అయితే గుర్తుంచుకోండి, మీరు సరైన రీతిలో ప్రభువుని వేడుకొని మీ సమస్యను యేసయ్య దగ్గర పెట్టగలిగినట్లయితే యేసయ్య మన జీవితంలో కలిగే తుఫాను వంటి ప్రతి సమస్యను అణచివేసి ప్రశాంతతను ఇవ్వగలడు. ఎప్పుడైతే మీ సమస్యను యేసయ్యతో చెప్పి ప్రార్థిస్తారో ఆయన మీకు ఇస్తాడు గొప్ప సమాధానము. మీరు షాలోమ్ అనే మాటను గుర్తుపెట్టుకున్నారా? నేను సమాధానం ఎలా పొందుకున్నానో చెబుతాను. మొదట యేసయ్యను పిలవండి. రెండవదిగా దేవునికి మీ ప్రతి సమస్యలు కూడా మీరు ఇవ్వండి. యేసయ్య మీ తుఫానును అణచివేసి సమాధానం మీకు ఇవ్వగలడు. తుఫానులో ఆయన మీతో నడుస్తాడని గుర్తుపెట్టుకోండి. నాకు ఒక్కొక్కసారి ఇబ్బంది వచ్చినప్పుడు నేను ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాను. నా తల్లిదండ్రుల గురించి ఆలోచిస్తాను. కొంతకాలంగా నేను నా స్నేహితుల్ని కరోనా వల్ల చూడలేకపోయాను. నా ఇంట్లో వారిని నేను కలుసుకోలేకపోయాను. ఆలోచించడం ప్రారంభించాను. ఇంకా దేవుని యొక్క వాక్యాన్ని కూడా నేను అప్పుడు పఠనం చేయడం వల్ల ధైర్యం పొందుకొని ఉన్నాను. లోకంలో ఉన్నట్టు కాకుండా నా శాంతిని మీకు ఇస్తున్నాను, మీరు ధైర్యంగా ఉండండి. ఇంకా మీ హృదయాన్ని కలవరపడనీయకండి, వెరవనీయకుడి. అలాగే దేవుడు మనతో చెబుతూనే ఉన్నాడు, నా శాంతినే మీకు ఇస్తూ ఉన్నాను అని. ఆయన మాటలను నమ్మి ధైర్యంగా మనందరం కూడా దేవుని యొక్క సమాధానాన్ని మన కుటుంబాల్లో
పొందుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. అది మన స్కూల్స్లో కొన్ని సమస్యలు కావచ్చు, మన ఇళ్ళల్లో కొన్ని సమస్యలు కావచ్చు, ఉద్యోగరీత్యా మనకు సమస్యలు కావచ్చు, ఏదైనా కానీ సమాజంలో మనకు వచ్చే ప్రతి సమస్యకు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నా శాంతిని మీకు అనుగ్రహిస్తూ ఉన్నాను, మీరు ధైర్యంగా ఉండండి. దేవుడు ఈ లోకంలో ఉన్నట్టు కాకుండా ఆయన శాంతిని మనకు అనుగ్రహించడం వల్ల మనం ధైర్యంగా కేవలము యేసయ్య మీద మాత్రమే దృష్టిని కేంద్రీకరించిన వారమై ముందుకు కొనసాగలము. కళ్ళు మూసుకుందామా, ప్రార్థన చేసుకుందాం. మనందరము కూడా మీ సమస్యలను దేవుని యొక్క పాద చింత పెట్టి ఆయన వైపు చూసి, దేవా నువ్వు నాతో ఉన్న కారణంగా నేను భయపడను, వెరవను. నీ ధైర్యం నాకు ఇచ్చి ఉన్నావు, నీ యందు మాత్రమే మేము నమ్మకం ఉంచుతూ ఉన్నాము, నీ శాంతిని మాకు ఇచ్చి ఉన్నావు. ఆమెన్.